అతను మాట్లాడిన తప్పుడు మాటలకు సంబంధించినటివి లైక్ తూర్పుగోదావరి జిల్లాలో, రాష్ట్రంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో మేము వివిధ పోలీస్ స్టేషన్‌లకెళ్ళినప్పుడు అసలు కంప్లెయింట్లు తీసుకోలేదు. జనరల్‌గా ఒక ప్రొసీజర్ ప్రకారం ఎళ్ళాలని మేము మా అధినేతని తిట్టినప్పటికీ కూడా, మా అధినేత ఏ రోజే గాని వ్యక్తిగతంగా ఎవరి జోలికి వెళ్ళొద్దు. మనం ఏదైనా బై లా వెళ్దాము అని చేతులు కట్టుకొని కూడా పోలీసులు ఎదుట నిలబడిన సందర్భాలు కూడా మనం గతంలో చాలా చూసాం. సో, గతంలో 22లో, 21లో అతను సోమాజీ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడినప్పుడు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడిన నీచమైన పద భాషకి, నీ కూతుర్లు అంటూ అసలు పిల్లల్ని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటలు, ఒరేయ్ లా భాషలతో మాట్లాడిన మాటలు అవన్నిటిని ఎలా మర్చిపోతాం? అవన్నీ చట్ట విరుద్ధమైన మాటలు, సంఘ వ్యతిరేకమైన మాటలు, అవి సంఘానికి చేటు చేసే వ్యక్తులు వీళ్ళంతా. ఈయన నా సిల్వర్ జూబ్లీ ఒక ఇంటర్వ్యూ ఎప్పుడో చూశాను గతంలో. అంటే ఈ వ్యాఖ్యలకు ముందు. అప్పుడు అతని మీద మంచి ఇంప్రెషన్ ఉండేది. అంటే చాలా మంచి సిల్వర్ జూబ్లీ హిట్స్ ఇచ్చాడు. అంత కష్టపడి రచయితగా అతను ఎదిగిన తీరు, ఇంటి బయట కాపలా కుక్కలాగా నాకు అన్నం కూడా రాశారండి చిరంజీవి గారికి. 4, 5 సినిమాలు రాశాడు ఆయన, హిట్ సినిమాలు. అదే అతను చాలా సిల్వర్ జూబ్లీ హిట్స్ ఇచ్చాను, అలాంటి రచయితల దగ్గర పనిచేశాను, నాకు అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు, అదైనా సినిమా ఇండస్ట్రీలో తప్పదు, మనం మళ్ళీ వెనక్కి వెళ్ళలేము, అంత నేను కష్టపడి పైకి వచ్చాను అన్నప్పుడు అవును నిజమేలే, చాలా అద్భుతమైన మంచి మాటల పనితీరు కూడా ఉంది సినిమాలలో అని ఒక ఇంప్రెషన్ ఉండేది. ఆ ఇంప్రెషన్ ఆ రచయితగా అతని వ్యక్తిత్వానికి సరిపోయేటట్టు ప్రజారాజ్యంలో కూడా మాట్లాడినప్పుడు, నేను చిరంజీవి గారి దగ్గర ఆయన ఉన్నతమైన ఆశయాలతో వస్తున్నప్పుడు కూడా అవును నిజమే, ఒక మంచి ఉద్దేశంతో వస్తున్నాడు అనే ఒక ఆలోచన, అభిప్రాయం ఉండేది. ఎప్పుడైతే నిజంగా తన మెంటల్ కృష్ణ అనే సినిమా తీయడం వల్ల తనకి ఏమన్నా ఎక్కిందో ఏమో తెలియదు కానీ, ఆ సినిమా నుంచి అతను పూర్తిగా మారిపోయాడు. అంటే సమాజానికి పనికొచ్చే ఒక రచయిత, మంచి మాటలతో, మంచి ఆలోచనలతో సమాజాన్ని ప్రేరేపించి వ్యక్తి, ఉన్నత భావజాలంతో కలిగిన మాటలు రాసిన వ్యక్తి అలాంటి పద సంబోధన చేయడం అనేది ఎంతటి, అంటే అర్థం కాని వ్యక్తులకు కూడా, అంటే పద సంబోధన అర్థం కాని వ్యక్తులకు కూడా అతను మాట్లాడిన మాటలు అంత హేయంగా అనిపించాయి. ఆ రోజు ప్రెస్ క్లబ్ కావచ్చు, తదనంతరం తర్వాత ఆంధ్రకు సంబంధించిన విషయాల రాజకీయాలకు కేవలం అతను ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్నాడు. ఎఫ్డీసీ చైర్మన్ గా ఉండి చైర్లో కూర్చొని ఏం ఎఫ్డీసీ గురించి మాట్లాడాడు? ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒరే పవన్ కళ్యాణ్ అని మాట్లాడడం, ఒరే నీ కథ చూస్తాను రా అని లా భాషలు దా భాషలు ఏంటా? ప్రెస్ ముందర కూర్చొని అతను మాట్లాడినప్పుడు, ఈయన చిరునవ్వులు చిందించినప్పుడు, ఇప్పుడు బయటకు వచ్చిన వ్యక్తులందరూ మాకు స్క్రిప్ట్ వచ్చింది, తిట్టమన్నారు, ఇదిగో దాంట్లో ఏం మాత్రం మార్చినా కూడా మళ్ళీ మాకు కౌంటర్ ఉంటుంది, ఎందుకు మేము చెప్పినట్టు మాట్లాడలేదు అంటూ ఇచ్చారు, మాకు స్క్రిప్ట్ ఇచ్చారు అంటూ ప్రతి ఒక్కరికి కన్ఫెస్ చేస్తున్నారు, మాకు స్క్రిప్ట్ వచ్చేది అంటూ. సో ఇదంతా ఏంటి అంటే, తిట్టించడానికి ప్రెస్ మీట్లు పెట్టారు, ఒక వ్యక్తులను తిట్టించడానికి ప్రెస్ మీట్లు పెట్టి ఆనందాన్ని పొందారు, విషయం మాట్లాడలేదు గత 5 ఏళ్లలో ఏ రోజే. కానీ ఇది తేటతెల్లం అవుతోంది. ఏ వ్యక్తిని కదిపినా, అరెస్ట్ అయిన ఏ వ్యక్తిని కదిపినా మా వెనకాల ఇదిగో సజ్జల అండ్ వాళ్ళ కొడుకు టీం ఉంది, 400 మనుషులు సోషల్ మీడియా వ్యక్తి వేదికగా విజయవాడ తాడేపల్లి దగ్గరగా కూర్చొని ఆ అపార్ట్మెంట్ లో నడుస్తోంది, వాళ్ళకు ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వెళ్తున్నాయి. ఇది ఎక్కడ చూడలేదు ఈ వింతలు. ఒక పార్టీకి ఒక ప్రజల డబ్బు ఇవ్వడము, దట్టు వందల కోట్ల రూపాయలు దానికంటూ కేటాయించడము, నెల దానికి కోట్ల రూపాయలు కేటాయించడము, ఎక్కడ చూడలేదు ఈ వింతలు. సో వీళ్ళొక స్ట్రాటజీగా, అంటే తిట్టడం కోసం పెట్టిన ఒక సంస్థలాగా, ఎదుటి వాళ్ళు ఎవరైతే వాస్తవాలు మాట్లాడతారో, లేకపోతే ఎవరైతే ప్రజా వాయిస్ ని వినిపిస్తారో వాళ్ళందరి మీదకి దాడులు చేయడానికి ఒక సంస్థని కొందరిని హైర్ చేసుకుని ప్రజల డబ్బును ప్రభుత్వంగా ఇవ్వడం అనేది ఎక్కడ చూడలేదు ఈ వింత ఇది. సో ఇలాంటి వ్యక్తులు ఎక్కడ ఉంటారు సమాజంలో? అలాగే జైల్లోనే ఉంటారు. వివేక్ బాబు గారు, ఒక నిమిషం, ఎక్కడా చూడలేదు చెప్తారు. 2014-19 మధ్య, ఇఫ్ ఐఎమ్ రాంగ్, మస్తాన్ గారు విల్ కరెక్ట్ మీ డెఫినెట్లీ, గొల్లపూడిలో ఒక 4 అంతస్తుల భవనం తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వం ఒక 500-600 మందిని డిప్లాయ్ చేసుకుని చేసింది. అక్కడి నుంచే వీళ్ళు స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమం మొదలెట్టారు. సో ఒకసారి యూ షుడ్ గో బ్యాక్ టు ద హిస్టరీ. మీకు నచ్చినా నచ్చకపోయినా అది వాస్తవం. నేను వస్తాను, చెప్తాను. ఇప్పుడు నేను వ్యక్తులని పార్టీ పరంగా హైర్ చేసుకుని డబ్బులు ఇవ్వడం వేరు, ప్రజల డబ్బులు ఇవ్వడం వేరు. ప్రజల డబ్బులు ఇవ్వలేదు, ప్రభుత్వం సోషల్ మీడియా, ఐ రిపీట్, ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. అండ్ ఐ గో ఆన్ రికార్డ్. నాకు ఆ వివరాలు తెలియదు, వస్తే కానీ ఒకసారి ఇస్తే నేను డెఫినెట్ గా దాని మీద కూడా మాట్లాడతాను. అప్పుడు దీని మీద అప్పుడు వాళ్ళందరూ ఐఎన్టీఆర్ నుంచి ఇస్తున్నారు శాలరీస్ అనేది కూడా అప్పుడు ఆరోపణలు ఉన్నాయి, దానికి జరిగింది కూడా. నేనేమంటున్నానంటే, నేను భాష గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, నాడు ఒకవేళ మీరు అన్నట్టు ఆ కంటెస్ట్ కు సంబంధించిన అలాంటి భాష వ్యక్తీకరణ జరిగి ఉండింటే డెఫినెట్ గా
అది కూడా తప్పే అంటాం. దాంట్లో మాకేం మొహమాటం లేదు. ఈవెన్ మా పార్టీ తప్పు చేసినా మమ్మల్ని అయినా మా అధినేత తప్పు అని అన్నప్పుడు మేము ఎదుటి పార్టీ వాళ్ళను రైట్ అని ఎలా అంటాము? సో భాషకు సంబంధించిన మాట్లాడినప్పుడు ఎవరు ఎలా తప్పుడు మాటలు మాట్లాడినా, సంఘానికి సమాజానికి చెడు చేసే మాటలు ఎవరు మాట్లాడినా తప్పే, అన్డౌటెడ్లీ తప్పే. దట్టు వీళ్ళు సెలబ్రిటీ హోదాలలో లేకపోతే సమాజానికి మేము చాలా మెసేజ్లు ఇచ్చే హోదాలో ఉన్న వ్యక్తులుగా వీళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ అనే కోణంలో వీళ్ళు మేధావులుగా ప్రకటించుకొని సమాజానికి మేలు చేయాలా, కీడు చేయాలనా? కీడు చేసినప్పుడు తప్పకుండా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం. మేము నాడు పదుల సంఖ్యలో దాదాపు 150 కేసులు మేము రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళినప్పుడు ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో తీసుకోలేదు. ప్రతి నియోజకవర్గంలో వెళ్ళాము, పక్కన పెట్టేశారు. ఈవెన్ ఎఫ్ఐఆర్ కూడా తీసుకోలేదు. సార్ అంత హేయమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎఫ్ఐఆర్ తీసుకోండి అంటే సరే చూద్దాం వెళ్ళండి అని కొన్ని చోట్ల నైమోదైనా కూడా చర్యలు తీసుకోలేదు. వివేక్ బాబు గారు, అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం దీని మీద. బూతులు తిట్టాడు అంటున్నారు కదా, చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? ప్లీజ్ చెప్పండి. లేదు పట్టాభి కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? చెప్పండి. లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే, నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు చూపించాడే, ఆయన కన్నా ఎక్కువ బూతులు తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. వాళ్ళందరికన్నా ఎక్కువ బూతులు తిట్టాడో చెప్పని అడుగుతా ఉన్నా. ఈ చెప్పే వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు గుర్తొచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా గుర్తురాలా అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళా మా ప్రభుత్వం వస్తే